శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఏకాగ్రత అనేటువంటి అతి చక్కని ఆధ్యాత్మిక గుణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం తెలుసుకున్నాము, రోజంతా మనం ఎంత ఏకాగ్రతతో ఉంటామనేది మనం మెడిటేషన్లో కూర్చునేటప్పుడు దాని యొక్క ప్రభావం పడుతుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. రోజంతా మనసు అటు ఇటు కకలావికలమై తిరుగుతూ నేను మెడిటేషన్లో నాకు మంచి కాన్సన్ట్రేషన్ కుదరాలి అంటే అది పాసిబుల్ కాదు. సో ఏ రకాల ఏకాగ్రతలు ఉండాలి అంటే మనం రెండు అంశాలను చూసాం. పనిలో ఏకాగ్రత, నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని మీదే నాకు ఏకాగ్రత ఉండాలి, దాని మీదే నేను ఫోకస్ పెట్టాలి, మల్టీ టాస్కింగ్ కాదు. రెండవది రిలేషన్స్లో ఏకాగ్రత. బోల్డ్ మంది ఆన్లైన్ ప్రపంచంలో బోల్డ్ మంది ఫ్రెండ్స్ అనవసరంగా వాట్సాప్ గ్రూపుల్లో బోల్డ్ గ్రూపుల్లో జాయిన్ అయిపోయి ప్రతి గ్రూప్లో ఏమొస్తుంది, ఏం పెడుతున్నారు, ఇది వాళ్ళకి పంపడం, అది వీళ్ళకి పంపడం, ఇది ఒక పెద్ద టైం వేస్ట్ పని కింద అయిపోయింది. దీనివల్ల కూడా మనసు యొక్క ఏకాగ్రత తప్పుతుంది. కాబట్టి ఒక్క పరమాత్మని యొక్క స్మృతిలో, పరమాత్మనితో ఒకే ఒక్క సంబంధంతో మనం ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా మనకి ఏకాగ్రత అనేటువంటిది కుదురుతుంది. మరి మన ఏకాగ్రతను భంగం చేసేటువంటి మూడవ అంశం ఏంటి? కోరికలు. ఏ వ్యక్తికైతే ఎక్కువ కోరికలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ స్థిరంగా ఉండలేరు, స్థిరత్వం ఉండదు. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సారో ఈజ్ డిజైర్. కోరిక. మరి కోరికకి లక్ష్యానికి తేడా ఏంటి? కోరికకి లక్ష్యానికి తేడా ఏంటంటే, కోరిక అనేటువంటిది మన అహాన్ని శాంతింపజేస్తుంది. లక్ష్యం అనేటువంటిది మన జీవితంలో నిజమైనటువంటి సంతృప్తిని తీసుకొస్తుంది. రెండవది, కోరిక తీరిన వెంటనే మనకి ఆహా అనిపిస్తుంది, కానీ తర్వాత దాని గురించి మనకు పెద్దగా గొప్పగా అనిపించదు. కానీ ఒక లక్ష్యాన్ని సాధించినప్పుడు జీవితాంతం అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది. కోరిక అనేటువంటిది క్షణికాలికమైనటువంటిది అయితే లక్ష్యం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. అహం యొక్క విషయం లేదు లక్ష్యంలో, కానీ కోరికలో అహంకారం అనేటువంటిది ఉంది. ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్, నీడ్ టు ప్రూవ్ సంథింగ్. కాబట్టి ఎక్కువ కోరికలు ఎప్పుడైతే మనకి భ్రమిస్తూ ఉంటాయో మనసు ఏకాగ్రంగా ఉండదు. కోరికలు అనేకం ఉంటాయి, కానీ అన్ని కోరికలకి ఆధారం ఈ జ్ఞానేంద్రియాలు. అందుకనే సామెతే ఉంటుంది, మనసు వెళ్ళిన చోటకల్లా కళ్ళు వెళ్ళకూడదు, కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు అని. అంటే కంట్రోల్. మనసులో రకరకాల కోరికలు అనేటువంటివి ఉంటాయి, కానీ వాటికి బ్రేక్ వేసేటువంటిది బుద్ధి. ఇంక బుద్ధి ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడు రకరకాల కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని మనం జయించగలుగుతాం. రీసెంట్గా ఒక చాలా మంచి విషయం అర్థం అవడం జరిగింది. మనకి చాలా రకరకాల కళలు వస్తూ ఉంటాయి, రైట్? కళల్లో నేను అది చేసేసినట్టు, ఇది చేసేసినట్టు కళలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ కళ మనకి ఎంత నిజంగా అనిపిస్తుంది అంటే నేను నిద్రపోతున్నానన్న విషయం కూడా మర్చిపోయి ఆ కళలో మనం జీవించేస్తూ ఉంటాం. కానీ 99.9% మన బాడీ మాత్రం స్థిరంగా అలా పడుకునే ఉంటుంది. ఆ కళలో చేసే పనులని మన బాడీ చేయదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, నేను కళలో ఫాస్ట్గా బండి మీద వెళ్ళిపోతున్నాను, నేను నిజంగా లెగిసిపోయి వెళ్ళి ఫాస్ట్గా బండి మీద వెళ్ళను, అది కల్లోనే ఉంటుంది, కానీ బాడీ మాత్రం పడుకునే ఉంటుంది. ఎందుకు అంటే ఆ విషయం రీసెంట్గా తెలియడం జరిగిందనమాట. ఏంటంటే మన కళలో ఏదైతే మనం చూస్తామో అది ప్రాక్టికల్గా బాడీలో జరగకుండా ఉండడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీని కట్టిపడేస్తాయంట. బాడీని కట్టిపడేసిన కారణంగా కల్లోలాగా మనం పరిగెట్టడం, గెంతడం, దూకడం లాంటి పనులు బాడీ చేయదు. సడన్గా మేల్కున్నాక అమ్మయ్య కళ ఇది అని మనం రిలీఫ్ ఫీల్ అవుతాం. కాబట్టి
కలలో వచ్చేటువంటి అవకతవకలైనటువంటి విషయాలు జరగకుండా ఉండేందుకు ఈ బాడీలో ఒక మెకానిజం ఉంది. మరి మనసులో వచ్చేటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికల్ని మనం నియంత్రించుకోలేమా? ఎప్పుడైతే ఈ కోరికల వలయం పెరుగుతూ ఉంటుందో ఫస్ట్ ఏం పెరుగుతుంది మనలో? తపన, ఒక బేచైని, కుదురుగా ఉండవు. అండ్ కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి తన చుట్టూ ఎవరితోనూ సంతృప్తిగా ఉండలేడు. ఎందుకు అంటే ముందు తనకుతో తనే సంతృప్తిగా లేడు కాబట్టి. అందుకే ఆధ్యాత్మికతలో ఆత్మ సంతృప్తి అనేటువంటిది చాలా గొప్ప దివ్య గుణం. ఆత్మ సంతృప్తి అనేటువంటిది ఆధ్యాత్మికతలో చాలా హై క్వాలిటీ కంటెంట్మెంట్. అది లేకుండా పక్క వాళ్ళని చూసో, చుట్టాలను చూసో, ఫోన్లో చూసో, వినో, పేపర్లో చదివో అలాగేదో అయిపోవాలి. వాస్తవంలో నేటి యువత అలాంటి కృత్రిమ జీవితం వెనకాతలు పరిగెట్టి లైఫ్ని కోల్పోతున్నారు. రోజుకు ఒక్కటన్నా మనం చూస్తూ ఉంటాము. రీల్స్ చేయాలని, యూట్యూబ్ షార్ట్స్ చేయాలి అని చెప్పి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఫీట్స్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రైన్ ముందు పరిగెట్టడం, లారీలోంచి దూకడం, బండి 250 స్పీడ్లోకి తీసుకెళ్లడం. ఎందుకు? టెంపరీగా ఏదో ఒక వ్యూ రావాలి, కొన్ని లక్షల వ్యూస్ రావాలి. ఈ విధమైనటువంటి ఒక చాలా టెంపరీ డిజైర్కి వాళ్ళు లోన్ అయిపోయిన కారణంగా ఏమైంది? జీవితమే అక్కడ కోల్పోతుంది. కాబట్టి కోరికల యొక్క ఏకాగ్రత, ఒకే ఒక్క శ్రేష్టమైన కోరిక ఉండాలి. అది మనకి ఏది వ్యక్తిగతంగా ఉంటే మనం అది పెట్టుకోవచ్చు. ఇదే ఎవరిని మనం కోరికలు ఎవరిని మనం నిర్దేశించలేం, కానీ మన కోరికలలో శ్రేష్టత ఉండాలి. ఎందుకంటే ఏ కోరికలో అయితే శ్రేష్టత అనేటువంటిది ఉంటుందో ఆ కోరిక మనల్ని విచ్ఛిన్నం కానివ్వదు. ఉదాహరణకి బ్రహ్మకుమారి సంస్థ యొక్క వ్యవస్థాపకులైనటువంటి ప్రజాపిత బ్రహ్మగారికి ఒకే శ్రేష్టమైనటువంటి శుద్ధమైనటువంటి ఇచ్ఛ, ఆశ ఉండేటువంటిది బాబాకు. ఏంటి? స్వపరివర్తనతో విశ్వ పరివర్తన జరగాలి. ఆయన తన మొత్తం జీవితం అంతా కూడా తన స్వయాన్ని తను పరివర్తన చేసుకుని ఎందరో మందికి ఒక ఉదాహరణమూర్తిగా అయ్యారు. అలాగే బాపూజీ గారికి కూడా ఒక శ్రేష్టమైన కోరిక ఉంది. ఏంటి? నా దేశం, నా దేశవాసులు ఎవరి కింద బానిసల్లా బతకూడదు అని. అలాగే ఒక తల్లికి కూడా ఒక శ్రేష్టమైన కోరిక ఉంటుంది. నా పిల్లలు మంచి నాగరికులు అవ్వాలి, మంచి విలువలున్న వాళ్ళుగా అవ్వాలి, మంచి వ్యక్తులుగా అవ్వాలి అని చెప్పేసి. అది శ్రేష్టమైనటువంటి కోరికలు. ఎప్పుడైతే అలాంటి శ్రేష్టమైనటువంటి కోరిక ఉంటుందో మనసు అటు ఇటు పరిగెట్టదు. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మరి ఎలా చెక్ చేసుకోవాలి? నాకు ఎక్కువ కోరికలు ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి? నా జీవితంలో ఎంత సంతృప్తి ఉందో అది నాకున్న కోరికలకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఎక్కువ కోరికలుంటే తక్కువ సంతృప్తి. నేను హ్యాపీగా ఉన్నానా నా జీవితంలో? ఒకవేళ జీవితంలో సంతృప్తి తక్కువ అవుతుంది అంటే ఎక్కడో కోరికల శాతం ఏదో పెరిగిపోతుంది. ఈ కోరికల వల్ల ఏకాగ్రత ఎలా దెబ్బతింటుంది అంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ మనకు అదే గుర్తొస్తుంది. దేని పట్ల అయితే మనసు పీకుతూ ఉంటుందో అదే గుర్తొస్తుంది. ఇంకా మెడిటేషన్ ఎక్కడ కుదురుతుంది? మెడిటేషన్ కుదరదు. కాబట్టి అసలే కోరికలు ఉండకూడదా అంటే మన లైఫ్ని పాడు చేసేలాంటి కోరికలు ఉంచుకొని ఉపయోగం ఏముంది? కాబట్టి ఏదైతే మనకి ఆధ్యాత్మికత అనేటువంటిది మన జీవితాన్ని సక్రమంగా నడిపించడం నేర్పిస్తుంది. ఇదే మనల్ని సన్యాసుల కింద చేసేసేది. ఇల్లు వాకిలి వదిలించేలాగా చేయదు ఆధ్యాత్మికత. కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ నేర్పిస్తుంది. ఇంకా 4వ రకమైనటువంటి ఏకాగ్రత ఒకే లక్ష్యం.
ఒకే ఒక్క లక్ష్యం, ఆ లక్ష్యం వైపే మన యొక్క తన్ మన్ ధన్ వెంట, దాని వెనకాతలే మనం పెట్టుకోవాలి. ఒక లక్ష్యాన్ని సాధించామా, మళ్ళీ ఇంకో లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యం ఉన్నప్పుడు మనం చాలా బిజీగా ఉంటాం. స్వామి వివేకానందుల వారు అంటారు, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అ క్రైమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. ఓడిపోవడం తప్పు కాదు, కానీ లక్ష్యహీనంగా, దశాహీనంగా ఉండడం తప్పు. ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకుని దాన్ని ఓడిపోతే మళ్ళీ ఇంకా పట్టుదల పెరుగుతుంది అది సాధించాలని. కానీ దిశాహీనంగా, లక్ష్యహీనంగా ఉండడం ఇంకా చాలా నేరము అని స్వామి వివేకానందుల వారు అంటారు. ఇంగ్లీష్లో ఇంకో సామెత ఉంది, మేక్ యువర్ ఎయిమ్ సో హై దట్ యూ హ్యావ్ నో టైమ్ అండ్ నో ఎనర్జీ ఫర్ ఎనీథింగ్ వేస్ట్ అండ్ నెగటివ్. మీ లక్ష్యాన్ని ఎంత ఉన్నతంగా పెట్టుకోవాలి అంటే జీవితంలో ఇంకా వ్యర్థానికి, నెగటివ్కి తావే ఉండకూడదు. చూడండి, ఐఏఎస్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంటారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దాని వెనకాతలు వాళ్ళు కష్టపడతారు. ఆ టైంలో వాళ్ళకి తినే దాని మీద, కట్టుకునే దాని మీద, దేని మీద కూడా వాళ్ళకి ధ్యాస అనేటువంటిది ఉండదు. అబ్బాయిలకైతే ఇంత గడ్డాలు కూడా వచ్చేస్తే అమ్మాయిలు ఇలా బక్కగా అయిపోతారు, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అయినా పాపం ఐఏఎస్ కోసం చదువుతూనే ఉంటారు వాళ్ళు. బికాస్ ది ఎయిమ్ ఈజ్ సో హై. సో ఏకాగ్రత అనేటువంటిది వీటన్నిటికీ, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఐ షుడ్ హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. పరమాత్మని యొక్క సంపూర్ణ అనుభూతిని నేను పొందాలి, అదొక్కటే లక్ష్యం. ఆత్మానుభూతిని నేను పొందాలి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మన పనిలో ఏకాగ్రత, మన సంబంధాలలో ఏకాగ్రత, కోరికలలో ఏకాగ్రత, లక్ష్యంలో ఏకాగ్రత, ఈ 4 ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు వితిన్ సెకండ్స్ మనకి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఇప్పుడు జస్ట్ రిలాక్సేషన్ మాత్రమే కాదు, రిలాక్సేషన్ కన్నా ఒక హై లెవెల్కి మనం వెళ్ళి అచీవ్ చేయగలుగుతాం. లేదంటే మైండ్ కామ్ అయిపోయిందా, మైండ్ పీస్ఫుల్గా అయిపోయిందా అనేది కాదు. మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎందుకంటే మనం రోజంతా ఒక గదిలో కూర్చొని మెడిటేషన్ మనం చేయలేం కదా. పనులు మనం కంపల్సరీగా చేసుకోవాలి, కర్మ చేయాలి, కర్మ యోగులుగా ఉండాలి, కానీ కర్మ సన్యాసుల్లా కాదు. కర్మయోగి జీవితం మన జీవితం, అదే రాజయోగి జీవితం. మరి ఒక రాజయోగి జీవితం, ఒక కర్మయోగి జీవితం గడపాల్సినప్పుడు ఈ ఏకాగ్రతను మనం 2 విధాలుగా మనం సాధించవచ్చు. మొట్టమొదటిది, రోజంతట్లో ప్రతి గంటకి కాసేపు మీరు చేస్తున్నటువంటి పని, మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కాసేపు మనస్సుని, బుద్ధిని డిటాచ్ చేయండి. కాసేపు దూరంగా తీసుకుని వెళ్ళండి. సంపూర్ణ ఆత్మస్థితిలో ఏకాగ్రమయ్యి పరమాత్మని యొక్క స్మృతి ఫ్యూ సెకండ్స్ చాలు. ఈ అభ్యాసం మనం ఎంతెంత చేస్తూ ఉంటే, మొదట్లో 1 నిమిషంతో మొదలుపెట్టింది 2 నిమిషాలు, 3 నిమిషాలు, అలాగ మనం అరగంట కూడా కూర్చోవచ్చు. కాసేపు డిటాచ్. రెండవ మార్గం, లెట్ గో, వదిలేయండి. ఆ గంటలో ఏవైతే చేదు అనుభవాలు, నెగిటివ్ అనుభవాలు, నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్, వేస్ట్ థాట్స్, వేస్ట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయో వాటన్నిటిని జస్ట్ లెట్ గో. ఐఎమ్ లివింగ్, లెట్ గో. ఉదయం మెట్రోలో ఎవరితో మనకి వాగ్వివాదం అయింది. ఉదయం 8 అయింది, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అది మనం క్యారీ చేయొద్దు మనతో పాటు. 1 గంట వరకు కూడా మోసామనుకోండి, అది ఇంత తడిసి మోపుడైపోతుంది. అందుకే ఏ వస్తువు తాలూకు బరువు ఎంత అని అడిగితే ఒక తెలివైన వ్యక్తి అన్నాడంటే, నువ్వు ఎంతసేపు మోసావు అని అడిగాడు. సో మనం 1 లీటర్ వాటర్ బాటిలే అవ్వచ్చు, పెద్ద బరువు కాదు, కానీ అది ఒక అరగంట మోయండి, అది ఎంత బరువుగా అనిపిస్తుంది, ఏదో 5 కేజీలు బియ్యం బస్తా మోసినట్టు అనిపిస్తుంది. సో ఏ విషయాన్ని అయితే మనం ఎక్కువసేపు మోస్తామో దాని బరువు అంత ఎక్కువగా పెరిగిపోతుంది అన్నమాట. అందుకని రెండో మార్గం టు లెట్ గో. అయిపోయింది, వదిలేయండి.
జానకి దాది గారు అనేటువంటి వారు, ఏ విషయమన్నా 4 గంటల నుంచి ఎక్కువ మనకు గుర్తుండకూడదు. 4 గంటల్లో దానికి ఏదో ఒక సొల్యూషన్ మనం కనిపెట్టాలి. అంటే సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి టైం పట్టొచ్చు, కానీ సొల్యూషన్ మనం కనిపెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ సాగదీశాము అంటే దాంట్లో వ్యర్థం అనేటువంటిది చేరుతుంది. సో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా ప్రతిదానికి. అలాగా ఒక సంఘటనకు కూడా 4 అవర్సే ఎక్స్పైరీ డేట్. 4 అవర్స్లో దానికి మనం ఒక సొల్యూషన్ కనిపెట్టుకుని దాన్ని సాధించుకోవాలి. అంతకన్నా సాయంత్రం వరకు మర్నాడు వరకు తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుంది? దాంట్లో వేస్ట్ చేరుతుంది, 10 మంది తాలూకు ఇన్పుట్స్ చేరుతాయి. మన మనసు కూడా దాన్ని రకరకాలుగా ట్విస్ట్ చేసి పెడుతుంది. ఇంకా ఆధ్యాత్మికతలో ఏమంటారు? గతో గత, అయిపోయింది అయిపోయింది ఇంకంతే. దాని గురించి ఎక్కువగా మనం మైండ్లో పెట్టుకుని, కొంతమందికి టూ మచ్ పశ్చాత్తాపం కూడా ఒక దుర్గుణమే. యాక్చువల్గా పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యి ఆ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. కొంతమంది పశ్చాత్తాపంలోనే గడిపేస్తారు జీవితం అని, కానీ మార్పును తెచ్చుకోరు. బ్రహ్మకుమారీస్ యొక్క మహోన్నతురాలైనటువంటి మా అమ్మ జగదాంబ సరస్వతి గారు ఒకళ్ళు అడిగారు అనమాట, ఆధ్యాత్మికతలో తీవ్ర పురుషార్థం అంటే ఏంటి మా అమ్మ? ఎంతసేపు యోగం చెయ్యాలి, ఎంతసేపు మేము జ్ఞానం వినాలి అని అడిగితే మా అమ్మ ఒకటే అన్నారంట, మీరు ఎంతసేపు అన్నా యోగం చేయండి, ఎంతసేపు అన్నా మీరు జ్ఞానం వినండి, కానీ తీవ్ర పురుషార్థి, ఆధ్యాత్మికతలో తీవ్ర పురుషార్థి అని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఒకసారి చేసిన తప్పుని రెండోసారి మరలా రిపీట్ చెయ్యరు. ఇవాళ నాకు తెలుసో తెలియకో తప్పు చేశాను, దాన్ని ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవడమే ఆధ్యాత్మిక పురోగతి అని మా అమ్మ చెప్పేవారు. కొంతమంది అదే తలుచుకొని బాధపడుతూ దుఃఖిస్తూ ఆ పశ్చాత్తాపంలోనే ఉండిపోతారు. దానివల్ల కూడా బాడీలో కూడా చాలా డిసీజెస్ అనేటువంటివి వస్తాయి. దాని నుంచి గుణపాఠం నేర్చుకుని లెగిసి మళ్ళీ ముందుకి వెళ్ళాలి. అందుకే బ్రహ్మకుమారీస్లో ఒక చాలా మంచి పదం ఉంది, ఏంటంటే చెక్ అండ్ చేంజ్. గమనించుకోండి, పరివర్తన తెచ్చుకోండి. కేవలం మన లోటుపాట్లను గమనించుకున్నామనుకో నిరుత్సాహం వస్తుంది, అయ్యో నాలో ఏంటి ఇన్ని ఫాల్ట్స్ ఉన్నాయా అని బాధ కలుగుతుంది. నో, దెన్ చేంజ్. కానీ ఎలా చేంజ్ చేసుకుంటాం? అది ఫస్ట్ క్వశ్చన్. చేంజ్ అవ్వాలని మాకు తెలుసు సిస్టర్, ఎలా చేంజ్ చేసుకుంటామంటే అదే మెడిటేషన్ యొక్క పవర్. మనం ఎప్పుడైతే ఫుల్ కాన్సన్ట్రేషన్లో సోల్ కాన్షియస్ స్థితిలో పరమాత్మతో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మనలో పరివర్తన చేసుకునే శక్తి వస్తుంది. ఎందుకంటే ఏ నెగిటివ్ దాన్ని పరివర్తన చేసుకోవాలంటే దానికి ఈక్వలెంట్ పాజిటివ్ క్వాలిటీ ఉండాలి. ఉదాహరణకి నేను కోపంలో చాలా దారుణమైన పని చేశాను, కొట్టేశాను. నేను ఎవరిని కొట్టడం నా ఉద్దేశం కాదు, కానీ కోపం తట్టుకోలేక కొట్టేశాను. కానీ తర్వాత రోజంతా కూర్చొని బాధపడుతున్నాను. ప్రాక్టికల్గా ఇదే కదా జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? కోపం ఏమన్నా తగ్గుతుందా? నాది తగ్గదు. కానీ ఈ కోపం తగ్గాలి అంటే దీనికి ఆపోజిట్ క్వాలిటీ ఏంటి? ఓర్పు, సహనం. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? పరమాత్ముడు సర్వశక్తుల సాగరుడైన పరమాత్మ నుంచి సహనం యొక్క శక్తిని మనం తీసుకుంటాం. నా సహన శక్తి కూడా సాగరుడే. ఇంకే చూడండి, భగవంతుడు మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, పొగిడేస్తాం, కొబ్బరికాయలు కొట్టేస్తాం, తలనీలాలు ఇచ్చేస్తాం. అదే చిన్న దెబ్బ తగలనివ్వండి, భగవంతుడానికి నా కాలే దొరికిందా, వెంటనే నిందించడం కూడా మొదలెట్టేస్తాం. కానీ రెండు స్థితుల్లోనూ భగవంతుడు ఏమన్నా మారుతాడా? రెండిట్లోనూ సమానంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన త్రికాలదర్శి. ఆయనకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఆయన ఏమీ చలించడు. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి పరమాత్మ నుంచి ఎప్పుడైతే మనం రాజయోగ సాధనలో ఆ సహన శక్తిని, మనలో ఏ శక్తి తక్కువ ఉంటే, కొంతమందికి కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటాయి, 10 మందిలో మాట్లాడాలంటే భయం.
వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి ఎదుర్కొనే శక్తి, ద పవర్ టు ఫేస్. అలాగే కొంతమంది ఊరికే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చిన్న పనికి కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ద పవర్ టు డిసర్న్, అంటే నిర్ణయం తీసుకునేటువంటి శక్తి, పరిశీలన చేసుకుని. కొంతమంది ఈజీగా మోసపోతూ ఉంటారు, అందరినీ నమ్మేస్తారు, అందరూ మంచి వాళ్ళని నమ్మేస్తారు, వాళ్ళ చేతిలో మోసపోయేదాకా వాళ్ళు చెడ్డవాళ్ళని తెలియదు. సో దానికి కావాల్సిన శక్తి ఏంటి? పరిశీలన శక్తి. ఇలాగ సర్వ గుణాలకి సర్వ శక్తులకి సాగరుడు ఆ భగవంతుడు, పరమాత్ముడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శివ పరమాత్మ. ఆ శివ పరమాత్మతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు ఆయన నుంచి అన్ని శక్తులు మనకి లభిస్తాయి. ఇది ప్రాక్టికల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్. ఇది ఎంతో మంది రాజయోగ సాధన వల్ల తమలో ఉన్నటువంటి అనేక దుర్గుణాలని, దురలవాట్లని తృణప్రాయంగా వదిలేశారు. రీసెంట్గా ఒక వ్యక్తి తాలూకు అనుభవం వినడం జరిగిందనమాట. హర్యానా రాష్ట్రంలో ఒక మారుమూల కుగ్రామానికి చెందినటువంటి వ్యక్తి, పేరు బయాన్ సింగ్. ఆయన చెప్పారు, మా ఊర్లో చిన్నప్పటి నుంచి స్నేహాలకు అలవాటైతే నాకు లేని దురలవాటు అనేది ఉండేది కాదు. అన్ని రకాల దురలవాట్లు నాకు 20 ఏళ్ల లోపలే నాకు అలవాటైపోయాయి. అన్ని సాంగత్య దోషం వల్ల. ఆఖరికి అఫీన్ అంటే ఓపియం కూడా తీసుకునేవారంట ఆయన. ఓపియం తీసుకోగానే ఒక రకమైన నష వచ్చేస్తుంది అనమాట, మబ్బుల్లో తేలుతున్నట్టు ఉంటారు. దానికి అలవాటైపోయారు ఆయన. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇదైపోయి దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సంస్థకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆయన జ్ఞానం వింటున్నప్పుడు ఆయనకు ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఏంటి అంటే, పరమాత్మని యొక్క స్మృతిలో మనం ఉన్నప్పుడు ఏదైతే నష మనకి అనిపిస్తుందో ఆ నష ఈ ప్రపంచంలోని ఏ పదార్థమో ఇవ్వలేదు. పరమాత్మని ప్రేమలో ఉన్నటువంటి అతీంద్రియ సుఖం, ఇంకా ఏ సుఖాలు కూడా దాంతో సరితూగలేవు అన్న ఈ మహావాక్యం విన్నాక ఆయన కళ్ళు తెరుచుకున్నారు. అరే, భగవంతుని స్మృతి చేస్తే ఇంత నష ఉంటుందా, ఇంత సుఖం లభిస్తుందా, నేనెందుకు వీటి కోసం అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి రాజయోగ సాధన చేస్తూ 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 ఇప్పటికి దగ్గర 40 సంవత్సరాలు వచ్చాయి. ఆయన అన్నారు, నేను ఆ రోజు బీడీ, సిగరెట్, మందు, జర్దా, అఫీమ్ అన్నీ వదిలేసిన వాడిని ఇవాళ వరకు నేను వాటిని కనీసం చూడలేదు. కానీ ఏకాగ్రతతో ఆయన కృషి చేశారు, దృఢ సంకల్పంతో ఆయన కృషి చేశారు. ఆ అతీంద్రియ సుఖాన్ని నేను ఆస్వాదించాలి, పరమాత్మని ప్రేమ యొక్క అద్భుతాన్ని నేను ఆస్వాదించాలని ఒకే ఒక్క లక్ష్యం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకే లక్ష్యం ఉండాలి. ఆయనకు ఒకటే లక్ష్యం ఉంది. నిజంగా వీళ్ళు చెప్పారు, ఈ సిస్టర్ చెప్పింది నిజమా కాదా, నేను అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆయన ఏం పెద్ద చదువుకోలేదు, ఆయన రైతే. గోధుమల పొలం ఉంది ఆయనకి. ఇప్పుడు అదే గ్రామంలో చాలా పెద్ద బ్రహ్మకుమారి సంస్థను పెట్టి అనేక మంది యువతని, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఈ ఓపియంకి చాలా బానిసలు అయిపోతుంది. అక్కడ ఓపియం పండుతుంది ఆ ప్రాంతాల్లో, కాబట్టి ఓపియంకి అక్కడ ఉన్నటువంటి యూత్ బాగా బానిసలు అయిపోతారు. వాళ్ళని ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకుని వస్తున్నారు. ఎందుకు? ఆయనకు ఒకటే లక్ష్యం ఉండింది, నా లైఫ్ని నేను మార్చుకోవాలి, దానికి నాకు ఒక ఆధారం దొరికింది, ఈ ఆధ్యాత్మికతే నాకు ఆధారం అని చెప్పి ఆయన తన అనుభవాన్ని షేర్ చేశారనమాట. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఏకాగ్రత మన కోరికల్లో, మన లక్ష్యంలో, మన పనిలో, మన సంబంధాల్లో వస్తాయో అప్పుడు ఒక్క పరమాత్ముడు తప్ప మనకెవరూ కూడా కనిపించరు. ఫైనల్గా అన్ని చోట్లకి తిరిగి ఫైనల్గా ఆధ్యాత్మికత దగ్గరికే వస్తారు అందరూ. ఎందుకంటే బ్రహ్మకుమారి ఆశ్రమానికి చాలా మంది యూత్ వస్తారు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళందరూ వస్తారు. అందరూ ఒకటే చెప్తారు, సిస్టర్ మేము చాలా చేసాం సిస్టర్, అది చేసాం ఇది చేసాం, కానీ అయినా మాకు స్ట్రెస్ తగ్గట్లేదు, మాకు డిప్రెషన్ తగ్గట్లేదు, యాంగర్ తగ్గట్లేదు అని. ఎందుకు? మనం అన్నీ చేస్తున్నవి టెంపరీగా మనకి అంటారు, మీకు కోపం ఎక్కువ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. కానీ అదే మన ఇల్లు అనుకోండి, ఎంతకాలం దూరంగా ఉండగలం మనం? ఇంటిని వదిలేసి వెళ్ళిపోతామా? సో టెంపరీగా కోపం తగ్గడానికి మనం ఓకే కాసేపు బయటికి వెళ్ళి వస్తే కొంచెం మైండ్ కామ్ అవుతుంది, అది కరెక్టే.
కానీ లోపల ఉన్న కోపం పోదు కదా, వాళ్ళన్న మాటను మనం మర్చిపోలేం కదా. అది పోవాలంటే ఏకాగ్ర చిత్తంగా అయ్యి ఒక పరమాత్మ యొక్క స్మృతిలో ఆయనకి సర్వం మంచి చెడు అన్నీ నేను నీకే ఇచ్చేస్తున్నాను. నాలో ఉన్న మంచి నీదే, నాలో ఉన్న చెడు నీదే. అంటే నువ్వే నా రచయితవి, నువ్వే నా సృష్టికర్తవి. సో నాలో మంచి నీదే, నాలో చెడు నీదే, రెండూ నీవే అని ఎప్పుడైతే సంపూర్ణంగా పరమాత్మకు మనం సమర్పణ అయిపోతామో అప్పుడు మన యొక్క బుద్ధి ఇటు అటు కదలమన్నా కూడా కదలదన్నమాట. కాబట్టి ఏకాగ్రత అంటే కేవలం కూర్చుని ఏదో ఒక పాయింట్ని అలా చూస్తూ ఉండడం కాదు, అది జస్ట్ ఒక ఎక్సర్సైజ్ అంతే. అది రియల్ స్పిరిచువల్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వీటన్నిటితో మనం సాధించవచ్చు. ఇవాల్టి మానసాల మనం ఏకాగ్రత గురించి తెలుసుకున్నాం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు తెలుసుకున్నాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.